ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు ఆ కాకికి ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ రొట్టె ముక్కని నోట్లో పెట్టుకొని చెట్టు కొమ్మపై కూర్చుంది. అటుగా వెళ్తున్న నక్క కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్కను చూసి అది ఎలాగైనా కాజేయాలని అనుకుంది. దానికి దాని పూర్వీకులు చెప్పిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. పూర్వం ఇలాగే ఒక కాకికి మాంసం ముక్క దొరికింది. నక్క చాలా తెలివిగా కాకి కాకి ఒక పాట పాడవా అని అడిగింది. ఆ తెలివి తక్కువ కాకి కావు కావు అని అరిచింది. ఇంకేముంది, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడగానే ఆ నక్క దాన్ని తీసుకొని తుర్రుమంది. ఆ కథ గుర్తుకు తెచ్చుకొని ఈ నక్క కూడా కాకి నోట్లోని రొట్టె ముక్కను కాజేయాలని అనుకుంది. కాకి బాబా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ స్వరం కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఒక పాట పాడవు అని అడిగింది. కాకి నోరు తెరిస్తే కింద పడ్డ రొట్టె ముక్కని తీసుకోవాలని ఆత్రంగా ఎదురు చూసింది నక్క. కానీ ఆ తెలివిగల కాకి జాగ్రత్తగా రొట్టె ముక్కని కాళ్ళ మధ్యలో పెట్టుకొని, నక్క బావా, నీకు నా పాట వినాలని కోరికగా ఉంటే విను అని కావు కావుమని అరిచింది. ఓసిని తెలివి తెల్లారిపోను, ఈ కాకులు ఎంత తెలివిగలవి అని నీరసంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క. అలా వెళ్తున్న నక్కను చూసి నవ్వుకుంది కాకి. పోవే జిత్తులమారి నక్క, నీ చావు తెలివితేటలు నాకు తెలియదా? నక్క మాటలకి మోసపోయిన కాకి కథ నాకు కూడా తెలుసులే అని ఆ రొట్టె ముక్కను సంతోషంగా తింది. ఈ కథలో నీతి ఏంటంటే, మోసం నుండి నేర్చుకున్న పాఠాలు మనల్ని తెలివైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.